బహుపదుల యొక్క రకాలు. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. పిల్లలు, మనం ఇప్పుడు ఎన్ని రకాల బహుపదులు ఉన్నాయో చూద్దాం. రకాలు. సమాసంలో ఉన్న పదాల సంఖ్య ఆధారంగా ఆ సమాసం పేరు నిర్ణయించబడుతుంది. సమాసంలో ఒకే ఒక పదం ఉంటే ఆ సమాసాన్ని ఏకపది అనగా మోనోమియల్ అంటారు. ఉదాహరణకు 4x, 5m/6, 7p. వీటన్నిట్లో ఒకే ఒక పదం ఉంది. రెండు పదాలను కలిగి ఉన్న సమాసాన్ని ద్విపది అనగా బినోమియల్ అంటారు. ఉదాహరణకు 2x - 3y, 2l + 2b, 3yz + 5pq. చూడండి, వీటన్నిటిలో రెండు పదాలున్నాయి. మూడు పదాలను కలిగి ఉన్న సమాసాన్ని త్రిపది అనగా ట్రినోమియల్ అంటారు. ఉదాహరణకు x² - 5x + 6, a + b + c, 8a² - 7a²b + c. చూడండి, వీటన్నిటికీ మూడు పదాలున్నాయి. మరియు మూడు కంటే ఎక్కువ పదాలను కలిగి ఉన్న సమాసాన్ని బహుపది అనగా పాలినామియల్ అంటారు. ఉదాహరణకు x² + 3ab + 4b² + y + 4 + 4x³ - 7x² + 8x³. ఈ సమాసం ఒక బహుపది. సమాస రూపంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో కూడిన సమాసాన్ని బహుపది అని పిలుస్తారు. కాబట్టి ఏకపది, ద్విపది మరియు త్రిపది కూడా బహుపదులే. పిల్లలు, ఈ రకమైన సమాసాలను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను పరిష్కరిద్దాం. నేను మీకు కొన్ని సమాసాలు చెబుతాను. వాటి పదాల సంఖ్య బట్టి అవి ఏకపదో, ద్విపదో, త్రిపదో లేదా బహుపదో చెప్పండి. మొదటి సమాసం 5pq + 3ab. సార్, దీనికి రెండు పదాలున్నందున ఇది ద్విపది. గుడ్. 7mn. ఇది ఏకపది. కరెక్ట్. మరియు ఈ సమాసం ఏంటి? ab + bc + cd. సార్, ఇది త్రిపది. కరెక్ట్. సరే, ఇప్పుడు ఈ సమాసం ఏంటో చెప్పండి. 3y² - 7y + 5. సార్, ఇది కూడా త్రిపది. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఈ చివరి సమాసం ఏమిటి? 25 - xy² + xy³ - 7xy - 8y. సార్, ఇది బహుపది, ఎందుకంటే దీనికి మూడు కంటే ఎక్కువ పదాలున్నాయి. కరెక్ట్. అందరూ సరైన సమాధానాలిచ్చారు.